నల్గొండ జిల్లాలో ఎల్వినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. నాగార్జున సాగర్, మూసీ ప్రాజెక్టులతో పాటు భూగర్భ జలాలు అట్టడుగుతుండటంతో వరి, పత్తికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు పెసర, ఆముదం, జొన్న, అలసందలు సాగుపై రైతాంగం దృష్టి సారించాలని కోరారు. దీనికి సరిపడా విత్తనాలను అందుబాటులోకి ఉంచామని అన్నారు. అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వ్యవసాయ శాఖ జాయింట్ కలెక్టర్ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ సంవత్సరం పర్టికులర్ గా ఎల్నినో ప్రభావం వలన మరి వరి పంట వేసుకునే అవకాశాలు దాదాపుగా లేవు అని చెప్పొచ్చు. కారణం ఏంటంటే ఎల్నినో ప్రభావంలో నల్గొండ జిల్లాలో కురవాల్సినంత వర్షము జూన్లో కురిసినప్పటికీ జూలై నెలలో 54% లోటుగా కనిపిస్తూ ఉన్నది. అయితే కేవలం వర్షాధార పంటలకు సరిపోని వర్షాలు మాత్రమే వస్తూ ఉన్నాయి. వరదలు వచ్చి ప్రాజెక్టుల నుండి భూగర్భ జలాలు పెరిగేటువంటి వర్షాలు మరి జిల్లాలో రాలేదు. ఇంకా వచ్చే 2-3 నెలల వరకు కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది, రాకపోవచ్చు అనేది వాతావరణ శాస్త్రవేత్తల యొక్క అంచనా, మాకు ఇచ్చినటువంటి సలహా. కాబట్టి ఈ పరిస్థితిలో వరి వేసుకుంటే నష్టపోతారు అనే విషయాన్ని రైతాంగానికి మేము ఏఈఓ లెవెల్ నుంచి మొదలుపెట్టి జిల్లా యంత్రాంగం వరకు, అదేవిధంగా మండలాలకు కలెక్టర్ గారు నియమించినటువంటి మండల ప్రత్యేక అధికారుల వరకు కూడా మేము రైతులందరికీ తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటికే రైతులందరికీ ఒక అవగాహన వచ్చింది. పరిస్థితులు వరికి అనుకూలంగా లేవు, మేము వరి వేయకూడదు అనే విషయాన్ని వారు గ్రహించడం జరిగింది. అయినప్పటికీ అక్కడక్కడ కొద్దిగా ఉన్నటువంటి నీటి వసతితోటి 4 ఎకరాలు ఉన్న రైతు ఒక పావువంతు 1 ఎకరము ఆ విధంగా వేసుకోవడం జరుగుతుంది వారి అవసరాల కోసము. దాదాపుగా జిల్లాలో ఉన్నటువంటి గత సంవత్సరం సాగైన 5,35,000 ఎకరాల వరిలో దాదాపుగా ఒక 50% మాత్రమే సాగే అవకాశం ఉంది అంచనా వేయడం జరిగింది. మిగతా 50% వరి విస్తీర్ణంలో ఖాళీగా ఉండకుండా రైతుకు ప్రతి ఎకరం కూడా మరి ఒక పంట వేయించాలి అనే ఉద్దేశంతో ఏ మండలాలకు ఏ గ్రామాలకు ఎలాంటి పంటలు అవసరం అవుతాయని మేము వారికి అవగాహన కల్పించాము. సో ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా ముఖ్యంగా ఇక్కడ కంది, పెసర, మినుము, అదేవిధంగా జొన్న, నువ్వులు, ఆముదము, అలసందలు, కూరగాయలు, ఈ పంటలు మేము ఎక్కువగా ప్రోత్సహిస్తాము. అవి రైతుల్లో కూడా ఒక పాజిటివ్ ఒక ఆలోచన వస్తుంది. వారు కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇప్పటికే కొద్దిమంది రైతులు మిగతా పంటలకు వెళ్దామని చెప్పి